హాయ్ అండి అందరికీ. ఈరోజు పూరీ కర్రీ అండి. పూరీ కర్రీ ఎలా అంటే ఉల్లిపాయతో చేస్తున్నానండి. టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ రావాలి అంటే పూరీ కర్రీ అనేది ఈ విధంగా చేసుకోవాలండి. టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ వస్తే ఉపయోగంగా ఉంటుందండి. అందుకని ఈ వీడియోలో చేస్తున్నానండి. టిఫిన్ సెంటర్లకైతే చక్కగా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికించేస్తున్నాను. ఇలాగ 4 ముక్కల్లాగా కోసి వేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయి. లేదంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే ఇలాగే ఉడికిచ్చేస్తాము. తొందరగా వలవడానికి అలాగా తొందరగా పని అవుతుందన్నమాట. తొందరగానే ఉడికిపోతాయండి ఇలాగ 4 ముక్కల్లాగా కోసేస్తే. ఆ తర్వాత పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నానండి. ఇందులోకి పచ్చిమిరకాయలే ఎక్కువ కావాలన్నమాట. ఎందుకంటే కారం వేయం కాబట్టి పచ్చిమిరకాయలు ఎక్కువ. అంటే ఇది మసాలా కర్రీ కాదండి, ఓన్లీ ఉల్లిపాయతోటి శనగపిండితో చేసే కర్రీ అన్నమాట. కొన్ని టిఫిన్ సెంటర్లో ఇలా కూడా చేస్తూ ఉంటారు. మసాలా కర్రీ కూడా చేస్తూ ఉంటారనమాట. పూరీ కర్రీ అనేసరికల్లా 4-5 కర్రీలు ఉంటాయండి, తెలుసు కదా మీకు. ఉల్లిపాయలన్నీ ఇలాగ పొడవుగా కోసేసుకోవాలండి. సన్నగా పొడవుగా కోసుకోవాలి. మరీ లావుగా కొయ్యకూడదనమాట. ఎందుకంటే ఈ ఉల్లిపాయలని ఎక్కువసేపు ఉడికించమన్నమాట. అందుకని కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి, తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఇది గోధుమ పిండి అండి. మామూలుగా నేను ఇంట్లో కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే మాత్రం ఆటా పిండి అని దొరుకుతుందండి. పొంగిన పూరి అలాగే ఉంటుందన్నమాట. ఆ పిండి అయితే బాగుంటుంది. ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసేసి, అంటే వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. అలాగా కలిపేస్తున్నాను అనమాట. నేను ఇంట్లో కాబట్టి ఇది ఈ విధంగా చేస్తున్నాను. ఈ కర్రీ మాత్రం టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసుకోవచ్చు. టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట కర్రీ. పిండి అంతా ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. అలాగే ఇంకా కర్రీ చేయడానికి ఇంకా బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం వేసేసి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. 2 ఎండుమిరకాయలు కూడా వేయాలండి ఇందులో. ఎందుకంటే ఇందులో కారం వేయం కాబట్టి ఎండుమిరకాయలు, అలాగే పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ పడతాయండి. కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారంగానే ఉండాలండి కర్రీ, బాగుంటుంది. చప్పగా ఉంటే అస్సలేం బాగోదన్నమాట. ఇందులో మిర్చి కట్ చేశాను కదా, ఈ ముక్కలన్నీ ఫస్ట్ యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయల ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవటమే. ఇవి తర్వాత ఫ్రై అవ్వండి ఎక్కువ, అందుకని కొంచెం ముందే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ మిర్చి ఫ్రై అవ్వన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సన్నగా కోసుకుంటే బాగుంటాయి. మరీ లావుగా ఉంటే ఉడకవన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువసేపు కుక్కర్లో అలాగా పెట్టి ఉడికించట్లేదు కదా. ఇలాగా 2-3 సార్లు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవటమే. ఇంకా ఉప్పు, పసుపు వేసేయాలండి ఈ టైంలోనే. మరీ ఫ్రై అయిపోయేదాకా ఏమీ అవసరం లేదు. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఇలాగ కలుపుకోవాలి. పసుపు అంతా కలవాలి, ఉప్పు కూడా కలవాలి కదా. అలాగే ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. 1 గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 2-3 సార్లు చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు శనగపిండి రెడీ చేసుకుందామండి. 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను, వాటర్ వేసి కలిపేసాను అనమాట. సింపుల్గా అయిపోతుందండి కూర. టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే కూర ఎక్కువగా రావడానికి ఇలా చూపిస్తున్నాను అనమాట నేను. ఇవి బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఇందులో ఇంకొంచెం మగ్గిపోవాలండి. అంటే ఇందులో శనగపిండి యాడ్ చేసుకోవాలి, కానీ ఇంకొంచెం మగ్గితే బాగుంటుందని మళ్ళీ మూత పెడుతున్నాను నేను.
ఇప్పుడు శనగపిండి యాడ్ చేసేద్దామండి. సింపుల్ కర్రీ అండి, తొందరగా రెడీ అవుతుందన్నమాట. టిఫిన్ సెంటర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను నేను. మనకి ఇంట్లోకి కావాలంటే కనుక ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయడం వలన కర్రీ అనేది తక్కువ వస్తుందండి. ఎక్కువ ఫ్రై చేసేసామనుకోండి కొంచెం కర్రీ అవుతుందన్నమాట. టిఫిన్ సెంటర్ వాళ్ళకి అలా కుదరదు కదండి, ఎక్కువ కర్రీ రావాలి కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది. 2 స్పూన్లంతా శనగపిండి అనమాట కలిపేసి వాటర్లో ఇందులో యాడ్ చేసేసాను. ఇలాగ 2-3 సార్లు కలిపేసుకొని ఇంకా ఇందులో ఆలు మనము ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, మ్యాష్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. చక్కగా తొందరగా అయిపోతుందండి కర్రీ. టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చక్కగా పనికొస్తుంది ఈ కర్రీ. ఎక్కువ కర్రీ వచ్చింది చూసారా, నేను 2 ఉల్లిపాయలే కదండి వేసాను. ఉల్లిపాయలు 2 కోసాను అనమాట. కర్రీ ఎంత వచ్చిందంటే అదేనండి అర్థము. ఎక్కువ మగ్గించేసి మార్చేయకూడదు. ఒక ఆలుగడ్డ అనమాట, ఇది చక్కగా ఉడికించేసి మ్యాష్ చేసి వేసేస్తున్నాను. ఇంతేనండి కర్రీ, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, మసాలాలు వేయక్కర్లేదు. మసాలా కర్రీ కూడా చేస్తాను, ఇంకోసారి ఇంకొక వీడియోలో చూపిస్తానండి. మసాలా కర్రీ కొన్ని టిఫిన్ సెంటర్లో మసాలా కర్రీ వేస్తారు, కొన్ని టిఫిన్ సెంటర్లో ఇలాగ ఉల్లిపాయ కర్రీ కూడా చేస్తారనమాట. చాలా సింపుల్ అయిన ఉల్లిపాయ కర్రీ అండి ఇది. ఇలా చేసేసుకోవచ్చు అనమాట, తొందరగా అయిపోతుంది. మీరు టిఫిన్ సెంటర్కి వెళ్ళగానే కష్టపడి చాలా శ్రమపడి చేయాల్సిన పని లేకుండా, ఎందుకంటే మనకి వర్క్ చాలా ఉంటుంది టిఫిన్ సెంటర్లో, మనకి తొందరగా అయిపోయేది చూసుకోవాలన్నమాట, రెడీ చేసేసుకోవాలి. ఇంకా పూరి అయితే ఇది గోధుమ పిండేనండి. మామూలుగా ఆటా పిండి దొరుకుతుంది బయట టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే, అది తెచ్చుకొని అందులో కొంచెం రవ్వ కానీ బియ్యం పిండి కానీ మనం యాడ్ చేసి పెట్టుకున్నాము అంటే పొంగిన పూరి అలాగే ఉంటుందన్నమాట. బాగా పొంగుతాయి. పొంగిన పూరి చూడడానికి అంటే టిఫిన్ సెంటర్లో చూడటానికి కనిపించాలి కదండి, మనకి ఇంట్లో అంటే పర్వాలేదనుకోండి, ఎలా ఉన్నా తింటాము. ఈ పూరి పొంగుతుంది కదా, పొంగిన పూరి అలాగే ఉండాలంటే కొంచెం రవ్వ కానీ కొంచెం బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి. పొంగిన పూరి ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది అనమాట, అనగదు. టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడతాయండి ఈ విధంగా చేసుకుంటే. పూరీలన్నీ ఇంకా రెడీ చేసేస్తున్నానండి. కొంచెం చిన్నవి చేశాను అనమాట, మనకి ఇంట్లోకే కదా ఇవి, టిఫిన్ సెంటర్లోకి ఏం కాదు, అందుకని కొంచెం చిన్నయ్యే చేశాను. నేను ఆటా పిండి తీసుకొచ్చి, అంటే ఇంట్లో వాడం కదండి, అందుకే నేను తీసుకురాలేదు, ఇప్పుడు రెడీగా లేదు కాబట్టి నేను చూపించట్లేదు. ఆ పిండి తీసుకొచ్చి పొంగిన పూరి ఎలా ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. పిండి తీసుకొచ్చి ఇంకోసారి ఆ వీడియో చేస్తానన్నమాట. దాంతోపాటు మసాలా కర్రీ కూడా చేసి చూపిస్తాను. టిఫిన్ సెంటర్ వాళ్ళకి చక్కగా యూజ్ అయ్యే విధంగా చేస్తానండి. ఇంకో వీడియో చేస్తారు రేపు కానీ ఎల్లుండి కానీ. పిండి మన ఇంట్లో ఉండదు కదండి, టిఫిన్ సెంటర్లో పిండి వాడే పిండి మన ఇంట్లో ఉండదు కదా, మామూలుగా ఇంట్లో గోధుమ పిండే ఉంది, అందుకని ఇలా చేశాను అనమాట. కర్రీ మాత్రం చక్కగా టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ క్వాంటిటీలో మీకు కర్రీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోవడం వలన. ఎందుకంటే మనకి టిఫిన్ సెంటర్లో కావాల్సింది ఏంటంటే కొంచెం ఎక్కువే ఉండాలండి. ఇంకో ప్యాకెట్ కర్రీ ఇవ్వండి, ఇంకొంచెం కర్రీ కట్టి ఇవ్వండి అని ఇలా అడుగుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాక తింటారో తెలియదు కానీ ఒకటి ఎక్స్ట్రా అయితే తీసుకెళ్తారు తప్పకుండా. చట్నీ కానీ కర్రీ కానీ ఒకటి ఎక్స్ట్రానే తీసుకెళ్తారండి. సరిపోదు ఇంకొంచెం ఇవ్వండి అంటూనే ఉంటారు, నాకు తెలుసు కదా, అందుకని చెప్తున్నాను నేను. ఇలాగ ఎక్కువ క్వాంటిటీ రావాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు. టిఫిన్ సెంటర్ వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఉపయోగపడుతుందండి. ఈ కర్రీ మాత్రం రెడీ అయిపోయాయండి. ఇదిగో కర్రీ కూడా పెట్టేశాను, పూరి కూడా పెట్టేసా. పూరి అనేది నేను ఇంకొకసారి చూపిస్తానండి మీకు ఎలా చేసుకోవాలి. పొంగిన పూరి అలాగే ఎలా ఉంటుంది అనేది ఆ పిండి తీసుకొచ్చి నేను మీకు చూపిస్తాను, ఇంకొక వీడియో చేస్తానన్నమాట. బాయ్ అండి, ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ప్రతిదీ టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడేలాగా చూపిస్తానండి.